హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రైడల్ నెక్లెస్ అండ్ హారం సెట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ విత్ వెయిట్ తోటి చూద్దామండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లాంగ్ లక్ష్మీదేవి పెండెంట్ అనేది వస్తుంది కొంచెం బ్రాడ్గా, అండ్ అలాగే నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి నెక్లెస్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. ఇవన్నీ కూడా గోల్డ్ అంటే ఎక్కువ స్టోన్ బేస్డ్ కాకుండా ఓన్లీ గోల్డ్ జ్యువెలరీలోనే లైట్ స్టోన్స్ తోటి ఉన్న కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైతే వెయిట్ మెన్షన్ చేశానో అది నెట్ వెయిటేనండి. సో ఇక్కడ నెక్ పార్ట్ చూసుకుంటే మనకి కంప్లీట్ లక్ష్మీదేవి డిజైన్ అనేది బోత్ హారం అండ్ నెక్లెస్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంటాయి. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లక్ష్మీదేవి పెండెంట్ బోత్ సైడ్స్ ఎలిఫెంట్ అండ్ అలాగే పికాక్స్ డిజైన్స్ తోటి గోల్డెన్ బీడ్ హ్యాంగింగ్స్ తోటి చాలా బ్రాడ్గా అండ్ హెవీగా అయితే కనిపిస్తుంది. ఇక నెక్ పార్ట్ డిజైన్కి వచ్చేసేటప్పటికి మనకి మ్యాంగో బుటీస్ డిజైన్ విత్ లీఫ్ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి. అండ్ మిడిల్ రెడ్ కలర్ స్టోన్స్ అండ్ అలాగే పైన గోల్డెన్ బుటీస్ అనేవి ఇచ్చారు. 78 గ్రామ్స్ వెయిట్ అయితే హారం తూగుతుంది. ఇంకా సేమ్ నెక్లెస్ పార్ట్ లాగానే మనకి హారం లాగానే నెక్లెస్ అనమాట. నెక్లెస్ వచ్చేసేటప్పటికి 43 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇంకా నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకుంటే మనకి హెవీ లక్ష్మీదేవి పెండెంట్ ఇందాకట్లాగానే కనిపిస్తుంది. ప్రతి డిజైన్కి లక్ష్మీదేవి పెండెంటే వచ్చిందండి. బట్ ఇక్కడ మ్యాంగో బుటీస్ అలాగే ట్విన్ పికాక్స్ తోటి డిజైన్ చేశారు. 69 గ్రామ్స్ వెయిట్ అయితే హారం తూగుతుంది. అండ్ సేమ్ మనకి మ్యాంగో బుటీస్ మధ్యలో స్టోన్స్ గోల్డెన్ అటాచ్డ్ బుటీస్ తోటి వచ్చిందండి. నెక్లెస్ కూడా చూసుకుంటే 39 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఇది కూడా మనకి లక్ష్మీదేవి పెండెంట్, బట్ నెక్ ప్యాటర్న్ వచ్చేసేటప్పటికి లక్ష్మీ కాసులు అనేది చేంజ్ అయింది. అండ్ ఇక్కడ లక్ష్మీ కాసుల మీద కూడా మనకి మ్యాంగో బుటీస్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్ మొత్తం డిజైన్ అంతా సేమ్, బట్ సైడ్కి పికాక్స్ అనేవి హెవీగా ఎంబోజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. ఇంకా నెక్లెస్ వెయిట్ చూసుకుంటే మనకి 45 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఈవెన్ నెక్లెస్కి కూడా మనకి హారానికి 3 పికాక్ డిజైన్స్ వస్తే నెక్లెస్కి వచ్చేసేపటికి బ్యాక్ సైడ్ 2 పికాక్ డిజైన్స్ అయితే వస్తున్నాయి. ఈ హారం చూసుకుంటే మనకి 2 స్టెప్ చైన్ డిజైన్ లాగా వచ్చింది. అంటే చాలా బ్రాడ్గా హెవీగా కనిపిస్తుంది బ్రైడల్ కలెక్షన్కి. ఇక్కడ ఏదైతే ఫస్ట్ స్టెప్లో మనకి పికాక్ స్టోన్ బేస్డ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారో అది నెక్లెస్ పార్ట్లో మిస్ అవుతుందన్నమాట. ఓన్లీ కాసులు అండ్ పికాక్ టైప్ ప్యాటర్న్ మాత్రమే నెక్లెస్కి యాడ్ అవుతుంది. హారం వచ్చేసేటప్పటికి 69 గ్రామ్స్ చూపిస్తుంటే నెక్లెస్ వచ్చేసి 27 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇందాకటి మోడల్ లాగానే ఇది కూడా మనకి డబల్ లేయర్ ప్యాటర్న్ అనమాట. నెక్లెస్కి వచ్చేసేటప్పటికి సేమ్ స్టోన్ బేస్డ్ ఫ్లవర్ ప్యాటర్న్ అలాగే పికాక్స్ యాడ్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బొట్టుమాల టైప్ లక్ష్మీదేవి డిజైన్ అండ్ అలాగే పికాక్ టైప్ ప్యాటర్న్ వచ్చింది. 84 గ్రామ్స్ వెయిట్ అయితే హారం తూగుతుంది. సైడ్కి కూడా మనకి లక్ష్మీదేవి డిజైన్ హెవీగా ఎంబోజ్ అయ్యేలాగా డిజైన్ చేశారు. నెక్లెస్ మాత్రం మనకి 32 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇంకా అంత వద్దు సింపుల్లో కావాలి అని అనుకుంటే ఏ ప్యాటర్న్ మీరు చూస్ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పెండెంట్ విత్ గోల్డెన్ బీడ్ హ్యాంగింగ్స్ తోటి వచ్చింది. ఇంకా నెక్ పార్ట్ అంతా కూడా మనకి కాసులు అండ్ అలాగే పికాక్ టైప్ ప్యాటర్న్ తోటి సేమ్ మోడల్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. 78 గ్రామ్స్ వెయిట్ పడుతుంది. సేమ్ హారం లాగానే నెక్లెస్ డిజైన్ చూసుకుంటే మనకి 47 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. ఇందులో ఏంటి అంటే మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసేటప్పటికి కొంచెం అన్నిటికంటే యూనిక్గా ఉంది. గోల్డెన్ బ్యాక్గ్రౌండ్లోనే లక్ష్మీదేవి డిజైన్ అండ్ అలాగే పింక్ రూబీ బీడ్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. హారం వచ్చేసి 59 గ్రామ్స్ వెయిట్ పడుతుంటే ఇక నెక్ పార్ట్ వచ్చేసేటప్పటికి నెక్లెస్ 38 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. ఇక్కడ లక్ష్మీ కాసుల డిజైన్ చూసుకుంటే నార్మల్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కంటే స్టోన్ బేస్డ్ అటాచ్మెంట్ అయితే వచ్చిందండి. ఇది ఇంకొక జ్యువెలరీ సెట్ అనమాట. బ్రైడల్ కలెక్షన్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా దీనికి అటాచ్ చేసాము. దీని ఇయర్ రింగ్స్ చూసుకుంటే 19 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది. సేమ్ లక్ష్మీదేవి పెండెంట్ తోటి హారం వచ్చేసి 79 గ్రామ్స్ వెయిట్ పడుతుంది. ఇదంతా కూడా నెక్ సెట్ అంతా కూడా లక్ష్మీ కాసులతోటే డిజైన్ చేశారు. నెక్లెస్ వచ్చేసేటప్పటికి 41 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుందండి. సో ఈరోజు షేర్ చేసిన జ్యువెలరీ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి అనేది నాకు కామెంట్ చేశారంటే నేను మీకు ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.